మిగతా వాళ్ళకు కూడా సలహా ఏంటంటే మీరు రోజు కనీసం 5 గంటలకు లేచి మరీ 9-10 గంటల దాకా పడుకోకుండా రిటైర్ అయిపోయాను ఖాళీగా ఉన్నాను ఇంకేం పని చేస్తాను అనేది కాకుండా ఒక 5 కిలోమీటర్లు నడవండి. నడవగలిగిన వాళ్ళు జాగింగ్ చేయండి. జాగింగ్ చేసిన వాళ్ళు పరిగెత్తండి. అప్పుడు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం గురించి ట్యాబ్లెట్లని కూడా వదిలేసేసి అవతల పారేసి మీరు ఆరోగ్యంగా ఉండాలనేది కూడా నా కోరిక. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. ప్రాపర్ స్లీప్, హైడ్రేషన్, ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, మైండ్ సెట్, అన్నిటికన్నా ముందు మైండ్ సెట్ ఉండాలి. నేను పరిగెత్తాను, నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను అనేది ఉండాలన్నమాట. ఇదేం చేస్తాంలే అనుకుంటే చేయలేము మనం. ఏదైనా నేను చేయగలుగుతాను అనేది గట్టిగా పెట్టుకుంటే మనం డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా మనం కృషి పట్టుదల ఉండాలన్నమాట. ఆటోమేటిక్గా మనం విజయం సాధించుతాం. మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రన్నర్స్ ఒకవేళ స్టార్టింగ్ చేయాలనుకుంటే మీరు ముందుగా వాకింగ్ స్టార్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాకింగ్ చేయండి. తర్వాత ఒక రోజుకు కొద్దిగా పెంచుకోండి. రోజుకు 1 గంట మాత్రం వాకింగ్ చేయండి. ఒక 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత జాగింగ్ లాగే చేసుకోండి. జాగ్ వాక్ చేసుకోండి. ఆ తర్వాత జాగ్ వాక్ చేసుకుంటే మీరు రన్నింగ్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీరు జాగింగ్ వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారో మీకు ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతిరోజు మినిమం అరగంట అయినా సరే వాకింగ్ రన్నింగ్ జాగింగ్ చేయాల్సిందే. చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది.